నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. నంద్యాలలోని ముచ్చుమర్రులో చిన్నారి హత్య అలాగే అత్యాచారం జరిగి 9 రోజులు కావస్తుంది. పోలీస్ యంత్రాంగం అంతా జల్లెడ పడుతుంది. ముగ్గురు మైనర్ బాలురు చేసిన ఘాయిత్యానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అని అర్థం కాని పరిస్థితి మాత్రం ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. జాగిలాలతో వెతికిస్తున్న ఆనవాళ్ళు దొరకట్లేదు. దీనికి సంబంధించి ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి వనితను ప్రత్యేకంగా పిలిపించి ముచ్చుమరి ఇన్సిడెంట్తో పాటు ఇది అలా కేసు కొనసాగుతుండగానే చీరాలలో అనకాపల్లిలో ఒక యువతి పైన ఒక చిన్నారి పైన ఇదే తరహా ఇన్సిడెంట్ జరగడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి అంటూ హోంమంత్రి అనితకు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఏం జరుగుతుందో అప్ టు డేట్ తెలియాలి. దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి అయినా సరే అసలు కొంచెం కూడా అజాగ్రత్త అనేది ఉండకూడదు. ఇమ్మీడియట్గా ఏ ఇన్సిడెంట్ అయినా సత్వర పరిష్కారం దొరకాలి. దానికి సంబంధించి బాధ్యులు ఎవరు శిక్షించబడాలి. వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి ఎక్కడ ఆగకుండా పని నడవాలి అనేసి చెప్తున్నా. ముచ్చుమర్రిలో బాలిక ఇన్సిడెంట్ జరిగి 9 రోజులు కావస్తుంది. సిబ్బంది దిగారు, జాగిరాలను దింపారు, పోలీస్ యంత్రాంగం అంతా టీములుగా విడిపోయి ఎటువైపు అంటే అటువైపు సెర్చ్ చేస్తున్నారు. ముగ్గురు బాలురు చెప్పిన విషయాలు పొంతనలేని సమాధానాలతో అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ చూసినప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు ముందు చేతబడి అనుకున్నారు. ఆ తర్వాత అసలు ఆ పాప ఆడుకున్న పార్క్ దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారో అని ముగ్గురు పిల్లల గురించి వెతకడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురిని విచారించారు. వాళ్ళు కూడా మైనర్ బాలురు కావడంతో కింద జటిలం అయిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళపైన చేతులు చేసుకోకూడదు. చేసిన తప్పైనా సరే మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి దానికి లోబడి విచారణ జరిపిస్తున్నారు. వారిని రిమాండ్కి పంపించారు. అందులో 2 పిల్లలు పొందలేని సమాధానాలు చెప్తున్నారు. ఒకరు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఆ పిల్ల తలకు రాయి కట్టి పక్కనే ఉన్న చెరువులో పడేశామని చెప్పేసి అని అంటున్నారు. ఇంకొకరు లేదు శ్మశాన వాటికలో బొంద పెట్టాము అనేసి అని అంటున్నారు. 2 చోట్ల వెతికినా పాప ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. దీంతో పోలీసులకు ఇది పెను సవాల్గా మారింది. ఎందుకంటే 9 నెలల క్రితం తప్పిపోయిన ఒక బాలిక ఆచూకీ అంటే లవ్ జిహాద్కి సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్కడుంది ఏంటి అనేసని అంత త్వరితగతిన 9 నెలలైనా పూర్తి కాని ఒక సమస్యను వారం రోజుల్లో ఛేదించి చూపెట్టిన విధానం మనం చూసాము. బట్ ముచ్చుమర్రిలో ఇన్సిడెంట్కి సంబంధించి ఏం జరుగుతోంది, అసలు ఎందుకని ఈ కేసుకు సంబంధించి ఏ ఒక్క క్లూ దొరకట్లేదు. ఎందుకంటే చెరువులో పడేసి ఎక్కడో దగ్గర అయితే మృతదేహం బయటికి రావాలి. సరే రాయి కట్టేసి పడేసామని చెప్పారు. రాత్రి పూట కూడా సర్చింగ్ అనేది జరిగింది. ఎక్కడ నిమిషం తీరుబాటు లేకుండా ఎక్కడ ఆగకుండా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఇది జరగాలి సర్చింగ్ అంటూ కూడా అనేక రకాలుగా పాప మృతదేహం కోసము ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడ పాప మృతదేహానికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించట్లేదు. మరి ఏమన్నా మిస్ అవుతుందా అంటే పిల్లలు చెప్పేది ఎక్కడన్నా అంటే దీని వెనకాల ఇంకెవరైనా నుండి నడిపిస్తున్నారా, పిల్లలు దానికి భయపడి వాళ్ళ మీద ఈ నేరాన్ని వేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా జరిగిందా, వీళ్ళ వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా, ఏం జరుగుతుంది అన్న ఒక టెన్షన్ అయితే అక్కడ కనిపిస్తుంది. పిల్ల తల్లిదండ్రులు అయితే ఇంకా 9 రోజులు అయిపోయింది, ఆ మృతదేహాన్ని చివరి చూపు చూడడం కూడా మాకు అదృష్టం లేకుండా పోయిందా, ఇప్పటికే కన్న కూతుర్ని చేజార్చుకున్నాము, మా బిడ్డను కనీసం కడసారి చూపు కూడా చూసుకోలేని పరిస్థితికి వస్తే మా బ్రతుకులు ఎందుకు, రేపటి రోజు మా పిల్లకు మేము అంత్యక్రియలు చేయలేదు అన్న బాధ. ఇప్పటికే అంత చిన్న పిల్లను వాళ్ళు రేప్ చేసి చంపేశారు, దాంట్లో నుంచి అది బయటికి రాలేకపోతున్నాము, మా పిల్లని కనీసం కడసారి చూసుకోలేదు అని అంటే మేము ఇంకా బ్రతికి ఉండడం ఎందుకు అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరి ఎక్కడ మిస్టరీ అనేది వీడట్లేదు. ఏదో మిస్ అవుతుందన్న ప్రయత్నం జరుగుతుంది. వెళ్ళి రిమాండ్లో ఉన్న ఆ పిల్లల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ ఇదే సమాధానం చెప్తున్నారు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో 2 పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ఒకరు అక్కడే బొందతవి పూడ్చామని ఇంకొకరు అంటారు, ఇంకొకరు రాయి కట్టి అందులో పడేసామని చెప్తారు, అనుమానం రాకుండా చేతబడి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తామని చెప్తారు. 9 రోజులు అయిపోయింది. మాకు కూడా బాధగా ఉంది అసలు. ఎందుకంటే అక్కడ మైనర్ పిల్లలు అయిపోయారు, వాళ్ళని కూడా ఏం అనలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ కేసును త్వరలోనే ఛేదిస్తామని చెప్తున్నారు. కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది.
కాకపోతే ఏం జరుగుతోంది? ఎందుకు పాప మృతదేహం ఇంకా దొరకట్లేదు? వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజం లేదా? లేకపోతే పాపను ఇంకేదైనా చేశారా? అంటే క్షుద్ర పూజల కవరింగ్ ఇచ్చారా? లేకపోతే క్షుద్ర పూజల కోసమే, అంటే ఇలాంటివి చేసినప్పుడు బయటకు చెప్తే ఫలితాలు దక్కవు అనేసి ఒక పిచ్చి నమ్మకంతో ఉంటారు కాబట్టి, మరి పిల్లలు వెనుకుండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేపించారా అని అంటే, ఒకవేళ చేపించినా సరే ఇన్ని జాగిలాలు తిరుగుతున్నప్పుడు ఎక్కడో దగ్గర అయితే వాళ్ళ ఆచూకైతే లభించాలి. మరి ఇంత పకడ్బందీగా క్రైమ్ను చేయడము అని అంటే ఆ పిల్లల వల్ల అవుతుందా? అంటే ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అనేక ఇన్సిడెంట్స్ కావచ్చు, కళ్ళకు కట్టినట్టు ఎలా హత్య చేయొచ్చు, ఎలా రేప్ చేసి తప్పించుకోవచ్చు, ఒక క్రైమ్ సీన్ని ఎలా మనం తుడిచిపెట్టేయచ్చు అన్న విషయాల్ని మనం యూట్యూబ్లలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, వెబ్ సిరీస్లో కావచ్చు, కళ్ళకు కట్టినట్టు ఆల్మోస్ట్ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. మినీ షార్ట్ ఫిల్మ్స్లో కావచ్చు, జరిగిన ఇన్సిడెంట్స్లో ఉదాంతా మీకు కళ్ళకు కడుతున్నామని చూపించినప్పుడు నేర్చుకొని గతంలో అనేక మంది ఇలాంటివి చేసినవి కొన్ని దొరికాయి, కొన్ని దొరకకుండా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఏళ్ల తరబడి అవి కొనసాగుతున్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ మిస్టరీ వెనుక ఏముంది? ఏదో మిస్ అవుతున్నాము, దానికి సంబంధించి లోతులోకి వెళ్తున్నా కూడా దాని జాడ అనేది ఏ కోసన క్లూ దొరకట్లేదు నిజంగా. అంటే పాప కుటుంబం నేపథ్యం నుంచి వెళ్ళి అటువైపు సెర్చ్ చేస్తున్నారు, ఇంకెవరైనా వెనుకుండి నడిపించారా అనేసని. వాళ్ళ నార్మల్ కుటుంబం. ఈ ముగ్గురు మైనర్ బాలికలు ఇంతకుముందు ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో మాట్లాడారు, అసలు వీళ్ళకు గతంలో ఏమన్నా నేర చరిత్ర అనేది ఉందా, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వీళ్ళ కుటుంబాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా సెర్చ్ చేస్తున్నా. ఎక్కడ చిన్న క్లూ అనేది దొరకట్లేదు. అసలు పాప మృతదేహం వాళ్ళు చెప్తున్న ఆ ప్లేస్లోనైనా చిన్న ఆనవాళ్ళైనా దొరకాలి. ఆ ఆనవాళ్ళు కూడా దొరకట్లేదు. ఇప్పుడు గట్టిగా పిల్లల్ని కొడదాము అని అంటే చట్టాలు అడ్డం వస్తున్నాయి. వాళ్ళు చేస్తున్న నేరం చిన్నది కాదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీసులకు చేతులు కట్టేసినట్టు అయిపోయాయి. ఎంత ప్రయత్నం చేస్తున్నా అణువు చెరువుల్లో, కుంటల్లో, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గాలిస్తున్నా ఎక్కడా కూడా గజ ఈతగాలను రంగంలోకి దింపారు. మొత్తం పోలీస్ జాగిలాలన్నీ అక్కడే ఉన్నాయి. దానికి సంబంధించి అణువు గాలిస్తున్నారు. అయినా సరే పాప ఆచూకీ, ఆ మృతదేహం ఆచూకీ లభ్యం అవ్వట్లేదు. ఓవైపు ఇంత కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నా, ఇంకోవైపు అటు చీరాల్లో కావచ్చు, టనకాపల్లిలో కావచ్చు, అనకాపల్లిలో అయితే ఒక ముసలోడు, అంటే మనవరాలి వయసులో ఉన్న 6 ఏళ్ల పిల్లపైన అఘాయిత్యం, చీరాల్లో బహిర్భూమికి వెళ్ళిన యువతి పైన అఘాయిత్యం. ఒకవైపు ఇంత సీరియస్గా సర్చింగ్ జరుగుతున్నా, ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నా, ఎక్కడ అంటే నెల రోజుల వ్యవధిలో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈవెన్ హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్షిస్తున్నారు, దానికి సంబంధించి లోతుల్లోకి వెళ్తున్నారు, గంజాయి బ్యాచ్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు, అలాగే లిక్కర్ పాలసీకి సంబంధించి దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క విషయం పైన ఎక్కడ ఏంటి మూలం అనేది, అడల్ట్ కంటెంట్కి సంబంధించి దాన్ని ఏం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ వెబ్సైట్స్ ఓపెన్ అయిపోతున్నాయి, చాలా ఈజీగా పిల్లలకు యాక్సెస్ దొరికిపోతుంది, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అన్ని చేతిలో ఉంటున్నాయి, ఎక్కడ దీన్ని అరికట్టే విధానం ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాము. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఏదో ఒక కఠిన తరం చేసే విధంగా అయితే యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నా కూడా ఎక్కడ ఆగట్లేదు, జరుగుతూనే ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ సంబంధించి ఇంకా అది కంక్లూజన్ రానే లేదు, ఏమైందో తెలియట్లేదు. అది నడుస్తుండగానే ఇంకో 2 అయ్యాయి. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ ఈ ముచ్చుమరి ఇన్సిడెంట్లో పాప మృతదేహం లభ్యం కాకపోవడము, ఇంకా ఏదో ఉంది మిస్టరీ. రిమాండ్లో ఉన్న ఆ ముగ్గురు పిల్లలు నోరు తెరిస్తే కానీ ఆ మిస్టరీ ఏంటి, దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు, ఇంకేదో జరిగింది, ముగ్గురు పిల్లలు దీన్ని కావాలని వాళ్ళ మీద వేసుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆ పాప మృతదేహం దొరికితేనే పాపకు రేప్ జరిగిందా లేదా పోస్ట్మార్టంలో తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఒకవేళ నీళ్ళలో నానిపోతే పాప మృతదేహం అంతా కుళ్ళిపోయి ఇంకా ముట్టుకుంటే మొత్తం స్మాష్ అయ్యే పరిస్థితే ఉంటుంది. ఈవెన్ వాళ్ళు అన్నట్టు పూడ్చిపెట్టుండుంటే పోస్ట్మార్టంకి కాస్తో కూస్తో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏది వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా పాప మృతదేహం లభ్యమైతేనే వీళ్ళు చెప్తున్నది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది. ఇక ఒకవేళ కనుక ఇంకా కూడా పాప మృతదేహం దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ముగ్గురు మైనర్ పిల్లల్ని విచారిస్తేనే తప్పితే, ఇంకా లోతులోకి దిగితే తప్పితే పాపకు సంబంధించి ఏం జరిగింది, ఏదో ఉంది అన్న విషయం మాత్రము ఇంకా వాళ్ళు గట్టిగా నోరు విప్పి పోలీసులు విచారణ ఇంకా తమ స్టైల్లో స్టార్ట్ చేస్తే తప్పితే దానికి సంబంధించి అయితే ఏ విషయం తెలిసే అవకాశం లేదు. బట్ ఆ తల్లిదండ్రుల వేదన రోదన అయితే ఎవరు ఆపలేకపోతున్నారు. 9 రోజులుగా
పాప చనిపోయింది. ఆ విషయం తెలుస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. నా కూతురికి కర్మకాండలు చేయలేకపోయాము, అంత్యక్రియలు చేయలేకపోయాము. ఎప్పుడు దొరుకుతుందో తెలియకుండా ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న విధానము ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తుంది. మరి పోలీసులు ఈ ముచ్చుమరి ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిపించి ఏం జరుగుతుంది అనేసి మినిట్ టు మినిట్ తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ముచ్చుమరి ఇన్సిడెంట్కి సంబంధించి త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏం జరిగిందన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుందని మాత్రం ఆశిద్దాం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.